గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని, మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త అనుకూలత గ్రహానుకూలత కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే 1వ తారీఖు జనవరి 2026 నుండి 15వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ పక్షం అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షం చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలమైనటువంటి పక్షంగా గోచారం అయితే కనపడుతోంది. ఈ కారణంగా ఈ 15 రోజులు కూడా మీకు ఎలా ఉంటుంది అన్నట్లయితే కనుక డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏదైనా ముఖ్య అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయడం, పాలసీలు కట్టడం, లేదా భూములు కొనడం, బంగారం కొనడం, గృహాలు కొనడం, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి కోరికలు బ్రహ్మాండంగా తీరతాయని చెప్పచ్చు. ప్రకృతిని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు. ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి నేచర్ బాగా పెరుగుతుంది. మీలో ఉండేటటువంటి అలవాట్లని, చెడు వ్యసనాలని చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కాస్త మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది ఈ 15 రోజుల్లోనూ కూడా. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైన అవకాశాలతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి సంక్రమించవలసినటువంటి ఆస్తులు ఏదైనా వివాదంలో ఉన్నా, లేదా ఇరుక్కుపోయినా, పార్టీషన్ జరగకపోయినా, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఇవన్నీ కూడా మాట్లాడుకుని, చర్చించుకుని, పరిష్కరించుకుని అవి పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి తృణప్రాయంగా బయటపడతారు. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గి ఆరోగ్యం పట్ల మెలకువలు తీసుకుని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా రకాల ఇబ్బందుల నుంచి తొలగి, ఉద్యోగాలు నిలబడి, ఉద్యోగ అభివృద్ధి కలిగి, పెద్ద సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే ఏదైనా చిన్న చిన్న కోరికలు కొనుక్కోవాలనుకున్నవి, లేదా కలవాలనుకున్నటువంటి వ్యక్తుల్ని, లేదా ఎవరితోటైనా సరే శారీరకపరమైన కోరికలు తీర్చుకోవాలన్నా, లేదా ముఖ్యంగా మీకు కావాల్సినటువంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలనుకున్నా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, ప్రయాణాలు చేద్దాం అనుకున్నా, తిరుగుదాం అనుకున్నా, ఇలాంటి సరదాలు, చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు. ఎవరైనా సరే ప్రపోజ్ చేస్తున్నట్లయితే కనుక, కొత్తగా ఎవరైనా ఇష్టపడుతున్నట్లయితే కనుక, లేదా మీ ప్రేమని వ్యక్తపరచాలన్నట్లయితే కనుక చాలా అనుకూలంగా కనపడుతోంది ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థానబదిలీలు, అనుకూలమైన వాతావరణం, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాల వల్ల మీ జీవితంలో మార్పులు, అద్భుతమైన అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే బ్యాంకు లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతి పొందుతాయి. మొండి బాక్యాలు వసూలవుతాయి. అలాగే అప్పులు తీర్చడానికి చాలా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని తారుమారు చేసేలా ఉంటాయి. అంటే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేలాగనమాట. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. అయితే కొత్త వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకోవడం వల్ల, లేదా అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడం వల్ల మీరు చేసే వ్యాపారానికి, దాంట్లో వచ్చే లాభాలకి, వడ్డీలకి సంబంధం లేకుండా అధికంగా రుణాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి రుణాలు చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన రుణాలు చేయడంలో తప్పులేదు. ఇక రియల్ ఎస్టేట్ కానీ, బంగారం వ్యవహారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిర చరాస్తుల్లో కానీ పెట్టే పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. షేర్లోను, ట్రేడింగ్లోను పెడితే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. బెట్టింగ్లకి, స్కామ్లకి దూరంగా ఉండడం, వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. ఇక సంతానం విషయంలో శుభవార్తలు, పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగాల, వ్యవహారాలు, అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే అనేక రంగాల విషయాల్లో కూడా మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా అనుకూలిస్తాయని చెప్పచ్చు, లేదా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుబంధ బాంధవ్యాలు, సంబంధాలు బాగా ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిపి కూర్చుని చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి, అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషించడము, పార్ట్ టైం జాబులు, బిజినెస్లు చేయడం కలిసి వస్తాయి. అలాగే వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల, సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల
మీకు చలానాలు కట్టే పరిస్థితులు, ఓవర్ స్పీడ్ వల్ల ట్రాకింగ్లో ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఆకస్మిక ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా లాభిస్తుంది. వ్యవసాయం చేసేవారు కూడా అనుకూలమైనటువంటి వాతావరణము, ఈ యొక్క వ్యవసాయ పరంగా అభివృద్ధి, ధనప్రాప్తి కనపడుతుంది. అలాగే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఏదైనా వస్తువులు కానీ, గృహాలు కానీ, భూములు కానీ క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి ఈ 15 రోజుల్లో కూడా లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా విద్యాపరంగా అభివృద్ధి, విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రావడము, అలాగే చక్కని మెరిట్లో ర్యాంకుల్లోనూ లేదా ఉత్తీర్ణత శాతం పెరగడము, లేదా పరీక్షలు బాగా రాయడంతో పాటుగా అనుకూలమైన వాతావరణము సక్సెస్ కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మెరుగైన అభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, స్థానచలనాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము, ఉద్యోగపరంగా అభివృద్ధి, అన్ని రంగాలలోనూ కూడా స్త్రీలకి అద్భుతమైన విజయాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. లోహా, యంత్ర, ఇనుము రంగాల వారికి విశేష ధర ప్రాప్తి కనపడుతుంది. అలాగే ముఖ్యంగా వాహనాలకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప లాభాలే ఉన్నాయి. అయితే మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి కూడా ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా కనపడటం లేదు. వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బులకి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్త. అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు, ధన నష్టము, మానసిక అశాంతి, కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరగడము, లేదా వస్తువులు వాహనాలు కొనేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు, అనేక రకాల కారణాల చేత మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడతాయి, లేదా ఖర్చు అయ్యే స్థితులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యం బాగోకపోవడమా, పిల్లలకి అనారోగ్య సమస్యల, లేదా మీకే అనారోగ్య సమస్యల, వీటి కోసం హాస్పిటల్కి వెళ్ళడమా, టెస్ట్ల, స్కానింగ్ల, ఇలాంటి కారణాల చేత కూడా విపరీతంగా ఆరోగ్యపరమైన సమస్యలు, డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు, విపరీతంగా శ్రమ పడతారు, ఏదో అయిపోదాం అనుకుంటారు, ఏదో ఎదుగుతుంది అనుకుంటారు, కానీ ఉద్యోగ ఎదుగుదల గ్రోత్ కనపడటం లేదు. ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువైపోతాయి అన్నమాట. మీకు మానసిక శాంతి కనపడుతుంది, దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు సొంతగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, లేదా బయట ఫుడ్లు తినడం వల్ల, జంక్ ఫుడ్లు తినడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఏది తినకూడదో, ఏది ఎక్కువ తాకూడదో వాటి జోలికి వెళ్ళకండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేసేటటువంటి సమయంలో టెన్షన్లు, ఒత్తిళ్లు కనపడుతున్నాయి, లేదా అనుకున్నంత ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ, నిస్పృహ కనపడుతున్నాయి. గట్టిగా ప్రయత్నం చేయాలి. అలాగే మీరు బాగా కావలసినటువంటి వారిని, ప్రేమించిన వారిని, ఇష్టమైన వాళ్ళతోటి అపార్థాలు చేసుకోవడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల, లేదా అవతల వాళ్ళని దూషించడం వల్ల సమస్యలు కనపడతాయి, జాగ్రత్త. అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని ఆచరించేటటువంటి క్రమంలో సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు. అలాగే కొంతమంది వ్యక్తులతోటి కనుక మీరు అనవసరమైనటువంటి రిలేషన్షిప్లు పెట్టుకున్న, వ్యామోహాల జోలికి వెళ్ళిన, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా ఇరుక్కుపోతారు, సమస్యలు అవుతాయి, జాగ్రత్త. ఇక మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టము, సమస్యలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైన వ్యక్తులతోటి ఈ డబ్బులు అడిగి కానీ, అప్పులు అడిగి కానీ అవమానపడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి డబ్బులు ఎవరైనా అడిగేటప్పుడు అవతల వాళ్ళు ఇస్తారా లేదా చూసుకోండి. ఇక వ్యాపార పరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది, అనుకున్నంత ఆదాయ లాభాలు కనపడటం లేదు. ఉద్యోగ ప్రయత్నాల విషయాలు కూడా కొంచెం ఆలస్యంగా మందకొడిగా సాగే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. అప్పులు చేయవలసిన పరిస్థితులు రావడము, ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైనటువంటి ప్రయాణాల్లో అనుకోని ఖర్చులు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది. అలాగే గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ వాటి వల్ల ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు, కోర్టు కేసులు, పోలీసు కేసుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, సమస్యలు పరిష్కారం అవ్వకపోవడము, ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోవడం, ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వాళ్ళతో, ఇష్టమైనటువంటి వాళ్ళతో వివాహాలు చెడిపోయే పరిస్థితి కనపడుతుంది. సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల సమస్యలు, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, అలాగే జీవన విధానం అంటే క్రమశిక్షణ లేనటువంటి లైఫ్ స్టైల్ వల్ల కూడా అనారోగ్య సమస్యలు, పనులు జాప్యము, టైం సెన్స్ సరిగ్గా పాటించకపోవడము, ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు చేయకపోవడం వల్ల పనులలో జాప్యము, అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు, లేనిపోని వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, లేదా గృహం కొన్నా, వాహనం కొన్నా దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువైపోవడం కనపడుతున్నాయి.
అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాహన ప్రమాదాల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం కానీ, ధూమపానం కానీ ఇలాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక విలువైన వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ చెడిపోవడం కానీ, పాడైపోవడం వల్ల కానీ విపరీతంగా వాటి ఖర్చులు, నష్టాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోవడము, శ్రద్ధ లేకపోవడము, లేదా అనేక రకాల పరిపరి విధాల ఆలోచనలు మలడము, ఇంట్రెస్ట్ తగ్గడం జరిగే అవకాశం కనపడుతుంది చదువు పట్ల. ఇక ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో కార్యాలయాల్లో ఒత్తిడి పెరిగిపోవడము, స్ట్రెస్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలు కూడా మానసిక పరమైనటువంటి పరిపక్వత లేకపోవడము, మానసిక బాధ, అదో రకమైనటువంటి ఆందోళన కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో చికాకులు బాగా పెరిగిపోయే అవకాశాలు, లేదా అనుకున్నంత ఆదాయ లబ్ధి లేకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, కొంచెం వ్యాపారపరంగా నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి కనుక పరిశీలన చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి గోచార గతులు కనపడుతున్నాయి. కాబట్టి మీరు చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవడం మంచిది. ముఖ్యంగా మంచి మనసు, మంచి మానవత్వ ధోరణి, అందరినీ ఆకట్టుకునే గుణం, కుటుంబ సభ్యులతో సఖ్యత, ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు, ఏ సమస్యనైనా సరే ధైర్యంగా పోరగడిగేటటువంటి సమర్థత వస్తాయి మీకు. కాబట్టి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మంచి పనులు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. అలాగే ఎవరైనా సలహాలు చెప్పారనుకోండి, అది వినడంతో పాటుగా దాన్ని అమలుపరుస్తారు, సక్సెస్ని కూడా సాధిస్తారు. అయితే అనవసరమైన వ్యక్తులతో కలయికలు, సంభాషణలు, రిలేషన్షిప్లు లేదా వ్యవహారాలు నడిపితే నష్టపోతారు. కాబట్టి మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో అర్థం చేసుకుని వ్యసన పరులకి, ప్రమాద పరులకి దూరంగా ఉండడం మాత్రం మంచిది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ 15 రోజుల్లో తొందరగా మీకు పూర్తవుతుంది. చాలా రకాల అపాయాల నుంచి, సమస్యల నుంచి, క్రిటికల్ పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీ తెలివితేటలు, మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తద్వారా అనేక అవకాశాలు మీరు పొందగలుగుతారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడంతో పాటుగా మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే మీరు ఏదైతే నేర్చుకున్న విద్యలు ఉన్నాయో, స్కిల్స్ ఉన్నాయో అవి చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. ఎదగడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. ఇక పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, పెద్దలని అనుసరించడం కానీ, పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమించడం కానీ, లేదా సపోర్ట్ దొరకడం కానీ బాగా కనపడుతోంది. అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది, రిలేషన్షిప్లు బలపడతాయి, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే భవిష్యత్తుని, ప్రపంచాన్ని, టెక్నాలజీని, పరిస్థితులను అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులకు పెట్టగలుగుతారు, మంచి వ్యవహారాలు చేయగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం, వాహనాల కోసం, యంత్ర పరికరాల కోసం, భూముల కోసం పెట్టే ఖర్చులు మీకు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళ్తాయి, లావాదేవీలు తొందరగా జరుగుతాయని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు లాభాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరగలుగుతాయని చెప్పొచ్చు. పాత రుణాలు తీర్చడమే కాదు, ఏదైనా ముఖ్యమైనటువంటి కొత్త అప్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. తక్కువ వడ్డీ రేట్లు మీకు ఖచ్చితంగా అప్పులు దొరికే పరిస్థితి, తద్వారా వ్యాపారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యత, అనుకూలత, ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. మీ పనితీరు కూడా అందరికీ నచ్చుతుంది. అలాగే ఏదైనా ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, పోలీస్ కేసులున్నా కూడా మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు సఫలీకృతం అవుతాయి. కొన్ని రకాల వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడంతో పాటుగా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు వ్యవహారాలు కానీ, వీసా సమస్యలు కానీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. అక్కడ ఏదైనా గృహాలు కొనాలనుకున్నా అనుకూలమైన వాతావరణము, గృహాలు మారాలనుకున్నా, అద్దె గృహాలు మారాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఇక వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి, ప్రయత్నం చేయాలి. దానికి జాతకం కూడా ఒకసారి చూపించుకోవడం మంచిది. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం, వివాహాల కోసం నిర్ణయాలు తీసుకోవడం కూడా అనుకూలిస్తుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధాలు బాగా ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అయిన వాళ్ళ కోసం, ప్రేమికుల కోసం బాగా కష్టపడతారు, అవసరమైతే యుద్ధాలు చేస్తారని చెప్పొచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి, కొంచెం విషయాలు జాగ్రత్త పడాలి. ఇక విద్యార్థులకి ఆన్లైన్ పరమైనటువంటి వ్యవహారాలు, ఆన్లైన్ పరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఎక్కువగా కనపడుతున్నాయి. విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అధిగమిస్తారు.
స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ, భర్తకి మీకు మధ్య రిలేషను, కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతోంది. లేదా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారాన్ని అనేక రకాల విధాల విస్తరింపజేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. మంచి వ్యక్తులతో పార్ట్నర్షిప్ చేసుకున్నట్లయితే కనుక మీకు లాభాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా, దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ